Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే తపాలా శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీలు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. 10వ తరగతితో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైన వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 1,355 ఖాళీలు, తెలంగాణలో 981 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారు రోజుకు 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు సంబంధించిన సేవలకు గాను ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవకులకు గాను ప్రోత్సాహం అందిస్తారు. ఈ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధించిన కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఖాళీల వివరాలు రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ 1,355, అస్సాం 896, బీహార్ 2558, ఛత్తీస్గఢ్ 1,338 పోస్టులు, ఢిల్లీ 22 పోస్టులు, గుజరాత్ 2,034 పోస్టులు, హర్యానా 241 పోస్టులు, హిమాచల్ ప్రదేశ్ 708 పోస్టులు, జమ్మూ అండ్ కాశ్మీర్ 442 పోస్టులు, జార్ఖండ్ 2,104 పోస్టులు, కర్ణాటక 1,940 పోస్టులు, కేరళ 2,433 పోస్టులు, మధ్యప్రదేశ్ 4,011 పోస్టులు, మహారాష్ట్ర 3,170 పోస్టులు, నార్త్ ఈస్టర్న్ 2,255 పోస్టులు, ఒడిశా 2,477 పోస్టులు, పంజాబ్ 387 పోస్టులు, రాజస్థాన్ 2,718 పోస్టులు, తమిళనాడు 3,789 పోస్టులు, తెలంగాణ 981 పోస్టులు, ఉత్తరప్రదేశ్ 4,588 పోస్టులు, ఉత్తరాఖండ్ 1,238 పోస్టులు, పశ్చిమ బెంగాల్ 2,543 పోస్టులు. మొత్తం ఖాళీల సంఖ్య 44,228 పోస్టులు కలవు. అర్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష ఉండడం తప్పనిసరి. అనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారికి తెలుగు సబ్జెక్టు 10వ తరగతి వరకు చదవడం తప్పనిసరిగా ఉంటుంది అని గ్రహించాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థులకు వయసు: అభ్యర్థులకు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరములు, ఓబీసీలకు 3 సంవత్సరములు, దివ్యాంగులకు 10 సంవత్సరములు గరిష్ట వయసులో సడలింపు వస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అనగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 45 సంవత్సరాల వరకు, ఓబీసీ అభ్యర్థులు 43 సంవత్సరాల వరకు, దివ్యాంగులకు 50 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు. జీతభత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులకు 12,000 నుండి 29,380 రూపాయలు చెల్లిస్తారు నెలకు. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవక్ పోస్టులకు నెలకు 10,000 రూపాయల నుండి 24,470 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం: అభ్యర్థులు 10వ తరగతిలో సాధించిన మార్కులు మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదా ఖాళీ ఉంది, రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్న దానికి ఆప్షన్ 1 అని, తర్వాత దానికి ఆప్షన్ 2 అని, తర్వాత దానికి ఆప్షన్ 3 అని ఇలా వరుసగా నింపాలి. అవకాశాన్ని బట్టి వీరిలో ఏదో ఒక చోట పోస్టింగ్ కేటాయిస్తారు. వీటిలో ఎంపికైన వారికి సమాచారం SMS, ఈమెయిల్, పోస్ట్ ద్వారా అందుతుంది. దరఖాస్తు ఫీజు
ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, ట్రాన్స్ ఉమెన్లకు, మహిళలకు ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాలి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం విధి నిర్వహణలు. ఈ పోస్టుకు ఎంపికైన వారు సంబంధిత బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతో పాటు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వ్యవహారాలు చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా ఉత్తరాల పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలు చక్కబెట్టాలి. బృంద నాయకుడిగా సంబంధిత బ్రాంచ్ను నడిపించాలి. పోస్టల్ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలి. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం విధులు. ఈ ఉద్యోగంలో చేరిన వారు స్టాంపులు, స్టేషనరీ అమ్మకం, ఉత్తరాల పంపిణీ జరిగేలా చూడడం, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్ మాస్టర్ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి. డాక్ సేవక్ విధులు. ఈ విధుల్లో చేరిన వారు ఉత్తరాల పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు, స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సంబంధించిన పనులు పూర్తి చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తి చేయాలి. రైల్వే మెయిల్ సర్వీస్, పోస్టల్ పేమెంట్ బ్యాంక్ విధులు చూసుకోవాలి. పోస్టల్ పథకాలు ప్రచారం చేయాలి. దరఖాస్తు విధానం. దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ 15/7/2024గా ప్రకటించారు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 5/8/2024గా తెలిపారు. దరఖాస్తుల సవరణలకు అవకాశం. ఎడిట్ ఆప్షన్స్ 6/8/2024 నుండి 8/8/2024 వరకు అప్లికేషన్ సవరించుకోవచ్చని ప్రకటించారు. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.